ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు పెద్దలకి సామాజిక నమస్కారాలు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ ఉపకులాల ప్రజలే గాక దళిత గిరిజన క్రైస్తవ ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలు కూడా భావించి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా మేము నిర్ణయం తీసుకోవడానికి కారణము, జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిలబడే మనిషి. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా పోయి ఆ మాటను నెరవేర్చే విధంగా కృషి చేసేటువంటి గుణం ఉండబడినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని, దాంతోపాటు ఈ నెల 18వ తారీఖున మేము జగన్మోహన్ రెడ్డి గారిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో ఇప్పటి వరకు కొంతమంది స్వార్థపరులు జగన్మోహన్ రెడ్డి గారి మీద వర్గీకరణ వ్యతిరేకని, మాదిగల వ్యతిరేకని, ఆయన వర్గీకరణను వ్యతిరేకించడంతో పాటు మాదిగలను వ్యతిరేకించడంతో పాటు అసలు మాదిగ సమాజమే కావాలని కోరుకునే మనిషి కాదు, మాదిగలను దూరంగా పెట్టే మనిషి అని చెప్పని కొంత ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు ఆ కలయికలో ఆ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, అన్న వర్గీకరణ విషయంలో నేను చాలా క్లియర్గా ఉన్నాను, వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలో లేదు, అది సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉండబడిన అంశాన్ని పరిష్కరించే దిశగా సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, దానికన్నా ముందుగా మాదిగల అభివృద్ధి కోసం, మాదిగల సంక్షేమం కోసం అవసరమైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకెళ్లి మాదిగలు అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఆయన హామీ ఇచ్చిన మరుక్షణం ఆయన మాదిగల పట్ల ఆయనకు ఉండబడిన అంకితభావవంతమైన క్షణంలో ఆయనని సమర్థిస్తూ, ఆయనని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ముందుకెళ్లాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమాన్ని నడుపుతా ఉంది. ఈ వర్గీకరణ ఉద్యమానికి 30 ఏళ్లుగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పని చెప్పుకుంటూ, మోసం చేస్తున్నాయని చెప్పుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి మందకృష్ణ ఈరోజు ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపని, చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపని ప్రచారం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ సందర్భంగా మేము సూటిగా మందకృష్ణను ఒక మాట అడుగుతా ఉన్నాం. ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు ఎట్టవుతుందో సమాధానం చెప్పాలని ఈ రాష్ట్ర ప్రజలు అడగాలి. చంద్రబాబు గెలుపు, వీటితో పాటు రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని అణిచే దగ్గర ఈ దేశంలో మాదిగలకిచ్చిన హామీని తుంగలో దొక్కి భారతీయ జనతా పార్టీ మాదిగల పట్ల చేసినటువంటి కుట్రను కూడా సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.
సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా 2014లో తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు గడిచింది. 10 ఏళ్ల కాలంలో ఒక్క రోజు కూడా వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించకుండా మభ్యపెట్టి మోసం చేసి ఈ రోజు పక్కన పెట్టి సుప్రీంకోర్టులోకి తోసేసినటువంటి భారతీయ జనతా పార్టీకి మాదిగలు ఎందుకు కట్టుబడి ఉండాలో, మాదిగలు ఎందుకు ఓట్లేయాలో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తే ఓటు అడిగే హక్కు ఉంటుంది. కానీ వర్గీకరణ సమస్యను పరిష్కరించకుండా మభ్యపెట్టి మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పడము, ఎన్డీఏ గెలుపు మాదిగలు గెలుపు అని అంటాము ఎంతవరకు సమంజసమో మందకృష్ణ సమాధానం చెప్పాలి. దానిని రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిందిగా శౌర్యం కోరుతా ఉన్నాం. దానికి ఉదాహరణ నేననే మాట కాదు, భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల కాలంలో మోసం చేసిందని, మాదిగలకి తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్పని మందకృష్ణే మాట్లాడాడు. ఆ మాట్లాడే క్రమంలోనే బీజేపీ నంబర్ 1 దోషి అని చెప్పని ఆయన మాట్లాడిన మాటను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 10 ఏళ్ల కాలంలో మాదిగలను మోసం చేసిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉందని, బీజేపీ నంబర్ 1 దోషి అని చెప్పని మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదే విధంగా నరేంద్ర మోడీ వచ్చిన సభలో ఓ ఎంఆర్పీఎస్ కార్యకర్త మీద దాడి జనతా పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని, పల్లెల్లోకి వస్తే తరిమి కొడతామని, పరిగెత్తిస్తామని ప్రతిజ్ఞ చేసిన ప్రగల్భాలు పలికిన మందకృష్ణ ఈ రోజు ఎందుకు బీజేపీతో కుమ్మక్కయ్యాడో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దళిత, గిరిజన, మైనారిటీ, ముస్లిం వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ప్రధానమంత్రి దళిత వ్యతిరేకని, ప్రధానమంత్రి రిజర్వేషన్లకు వ్యతిరేకమని, ప్రధానమంత్రి రాజ్యాంగానికి వ్యతిరేకమని, ప్రధానమంత్రి అధికారంలోకి మరొకసారి భారతీయ జనతా పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని ఇతను దళిత వ్యతిరేకని మాట్లాడినటువంటి మందకృష్ణ ఈ రోజు ఎందుకు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి బీజేపీ విషకవిగిల్లో కరిగిపోతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇక యుద్ధమే కేంద్రంతో యుద్ధమే అని చెప్పిన మాట్లాడినటువంటి, ఇక కేంద్రం మీద యుద్ధమే అని చెప్పిన మాట్లాడినటువంటి మందకృష్ణ ఈ రోజు ఎందుకు బీజేపీలో వాటేసుకొని ముద్దులు పెట్టుకుంటున్నాడో ఆయనే సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక పోతే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, లేదంటే దేశ రాజకీయాల్లో మరొకసారి అధికారంలోకి వస్తే, ఒక్కసారి మీరు గమనిస్తే బీజేపీ పాలిత ప్రాంతాలను గమనిస్తే అక్కడ ఉండబడినటువంటి దళిత, గిరిజన వర్గాలకి, ముస్లిం, మైనార్టీ వర్గాలకి, క్రైస్తవ వర్గాలకి ప్రాణమానహాని రక్షణ లేకుండా పోతా ఉంది. వాళ్ళ ప్రాణాలకి, వాళ్ళ మానాలకి రక్షణ లేకుండా పోతున్నాయి. చర్చిలని విధ్వంసాలు చేసుకుంటూ కూల్చుకుంటూ పోతా ఉన్నారు. ముస్లిం సోదరుల మీద అత్యాచారాలు జరుగుతున్న సందర్భం కనబడతా ఉంది. కనుక మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని, 400 సీట్లు మాకొస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేసి మన ధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం ముందుకు తీసుకొస్తామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రానియకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా ఈ దేశంలో ఉండబడినటువంటి